सहवापराष्टिमधुरे सकृतानुधम्मरत्वम्भुनाथमपमानधराधिनाथाः बद्धाञ्जलिप्रविलसन्नितशीर्षदेशाः శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ శ్లోకంలో అన్ని దిక్కుల నుండి దిక్పాలురందరూ శ్రీవేంకటేశ్వరుని సేవ చెయ్యడానికి సుప్రభాత సమయంలో వచ్చి నిలబడేటటువంటి విశేషాన్ని వర్ణిస్తున్నారు. ఈశాన్య దిక్కు నుండి సాక్షాత్ పరమశివుడు బయలుదేరి వచ్చాడు. తూర్పు నుండి ఇంద్రుడు, ఆగ్నేయము నుండి అగ్ని, దక్షిణ దిక్కు నుండి యమధర్మరాజు, అలాగే నైరుతి నుండి నిరుతి, అలాగే పశ్చిమం నుంచి వరుణుడు, అలాగే వాయవ్యం నుంచి వాయువు, ఉత్తరాన్నించి కుబేరుడు, అన్ని దిక్కుల నుంచి అందరు దిక్పాలకులు కూడా వచ్చి నీకు నమస్కారం చెయ్యాలనేటటువంటి కుతూహలంతో రెండు చేతులు జోడించి, జోడింపబడినటువంటి ఆ రెండు చేతుల మీద తమ శిరస్సు నుంచి నీ ముందు వంగినప్పుడు ప్రకాశిస్తున్నటువంటి వారి యొక్క శిరస్సులు, వారి కిరీటములు, అందులో ఉండేటటువంటి మణుల కాంతులు భక్తులకు ద్యోతకమవుతున్నాయని ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. అంటే స్వామికి శుభోదయం అవ్వాలని పలకడం కోసం, సుప్రభాతం పాడడం కోసం, స్వామి సుప్రభాత సమయంలో నిద్రలేచి బయటికి వచ్చినప్పుడు ఆయన యొక్క అందచందాల్ని చూసి తరించడం కోసం, ఆ సుప్రభాత వేళలో మొట్టమొదట ఆయన పాదముల మీద 4 పువ్వులుంచి తరించాలనేటటువంటి కోరికతో అన్ని దిక్కుల నుండి దిక్పాలురే వచ్చి నమస్కరిస్తూ తమ యొక్క శిరస్సులను ఉంచి, శిరస్సుల యొక్క ఊర్ధ్వభాగముల యందు కాంతులు భక్తులు దర్శించడానికి వీలుగా నిలబడి ఉన్నారు. అంటే సుప్రభాత సమయంలో సప్తర్షి మండలం దగ్గర నుండి, నారదాదుల నుండి, అష్టదిక్పాలుల నుండి, బ్రహ్మ, ఇంద్రుడు, సనకసనందనాది పరమభక్తుల నుండి అందరూ వచ్చి ఆలయ ప్రాంగణంలో నిలబడి ఉంటారు. అటువంటి సమయంలో మనం కూడా అక్కడ నిలబడి ఉండడం ఎన్ని కోట్ల జన్మల యొక్క సుకృతమో అర్థం చేసుకుని పరమవైదికమైనటువంటి స్థితిలో దేవాలయానికి వెళ్ళి మౌనంగా నిలబడి ఆ సుప్రభాత పఠనాన్ని విని తరించవలసినటువంటి అవసరాన్ని అంతర్లీనంగా ఆవిష్కరించినటువంటి పరమాద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం.